గణపతి నవరాత్రి స్పెషల్ అండి. రోజు ఏదో ఒక నైవేద్యం పెడతాం కదా. చూర్మా లడ్డు అండి. గోధుమ పిండి ఒక గ్లాస్ తీసుకున్నాను, ఒక హాఫ్ గ్లాస్ ఏమో సూజీ రవ్వ తీసుకున్నాను. కొంచెం నెయ్యి వేసేసి బాగా నెయ్యి కరిగించి వేడిగా కొంచెం గోరువెచ్చగా ఉండగా వేయండి. తర్వాత వాటర్ పోసేసి చపాతీ పిండిలాగా కలిపేసుకోవడం అనమాట. కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. అప్పుడు సూజీ రవ్వ కూడా బాగా ఎంత కావాలంటే అంత వాటర్ని పీల్చుకుని బాగుంటుంది అనమాట. ఈ లోపలేమో మనం ఏం చేద్దామంటే బెల్లం అనమాట మనం గ్లాసున్నర పిండి తీసుకున్నాం కదండి, గ్లాసున్నర బెల్లం వేయాలన్నమాట. అది తరిగేసి ఉంచుకుందాము. నెయ్యి కానీ నూనె కానీ ఇలా వేసేసుకుని సిమ్లో పెట్టి కొంచెం కాగిన తర్వాత వేసేయాలండి. మనం ఏంటంటే ఆ చపాతీ పిండిలాగా కలుపుకుందాన్ని ఏదో ఒక షేప్లో, నేను ఈ షేప్ చేశాను, ఏదో ఒక షేప్లో చేసుకోవాలి, ఎర్రగా వేయించుకోవడానికి అనమాట. మీరు ఏ షేప్లో చేయించుకున్నా సరే లోపల ఉడికేటట్లుగా చేయండి. ఇట్లా చేస్తే కనుక లోపల కూడా ఉడికి ఎర్రగా వేగిన తర్వాత వాటిని ఏంటంటే పొడికిందనమాట మిక్సీ గ్రైండర్లో వేసేసి పొడి కింద చేసుకోవాలన్నమాట. అప్పుడు చూర్మాలాగా వస్తుంది. అందులో పప్పి సీడ్స్, బాదం పప్పు, నెక్స్ట్ ఏమో పంప్కిన్ సీడ్స్ అన్నీ మనకి ఏవి కావాలంటే అవి పప్పులన్నీ వేసేసుకుని జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేసుకుని ఉండలు చుట్టేసుకోవడమేనండి. బెల్లానికి పాకం ఏం అవసరం లేదండి, చాలా ఈజీ రెసిపీ అనమాట. గ్లాసున్నర బెల్లం తీసుకున్నాను, ఒక స్పూను 2 స్పూన్లు వాటర్ పోయింది, అంతకన్నా అవసరం లేదు. అది పాకం ఏం బెల్లం కరిగిపోయిన తర్వాత ఇలా పొడిలో వేసేసి వెంటనే గోరువెచ్చగా ఉండగానే ఉండలు చుట్టేసుకోండి, లేకపోతే పొడి పొడిలు ఆడిపోతే అయిపోతుంది అనమాట. పప్పి సీడ్స్ బాగా వేసుకోండి, బాగుంటాయి, వేయించక్కర్లేదు, ఏవి కూడా యాజ్ టీస్గా వేసుకోవచ్చు. ఒకసారి ఈ లడ్డు ట్రై చేసి చూడండి,